డయోడ్లు ఒకే దిశలో విద్యుత్ ప్రవాహాన్ని అనుమతిస్తాయి. వ్యతిరేక దిశలో అంటే రివర్స్లో పవర్ని వెళ్ళనివ్వవు. అందువల్ల ఇవి వాల్వ్ లాగా పనిచేస్తాయి. డైలీ లైఫ్లో చూసుకుంటే వీటిని ఫోన్ ఛార్జర్స్లో, ఎల్ఈడి బల్బ్స్లో, మైక్రోవేవ్స్లో జనరల్గా ఉపయోగిస్తారు. రెండవది రెసిస్టర్. రెసిస్టర్ అంటే నిరోధం. రెసిస్టర్ సర్క్యూట్ గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని తగ్గించగలదు. అందువల్ల వోల్టేజ్ని నియంత్రించడంలో పాత్ర వహిస్తుంది. మూడవది ట్రాన్సిస్టర్. ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. అంటే పవర్ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఎలక్ట్రిక్ సిగ్నల్ని బూస్ట్ చేయడం ఇటువంటివి చేస్తుంది. నాలుగవది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. వీటిని ఐసీలు అంటాము. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో చాలా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్, డయోడ్స్ ఇటువంటివి ఉంటాయి. అందువల్ల ఈ సింగిల్ చిప్ చాలా సంక్లిష్టమైన పనులు చేయగలదు. ఐదవది కెపాసిటర్. దీని పని ఏంటంటే ఎనర్జీని నిల్వ చేసుకుని విడుదల చేయగలదు. ఇది ముఖ్యంగా పవర్ సప్లై చేసే గ్యాడ్జెట్లో, లేదంటే కెమెరా యొక్క ఫ్లాష్ లైట్లో, అదేవిధంగా ఫ్యాన్ స్టార్ట్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. కరెంటు మ్యాగ్నెటిక్కి చుట్టబడిన వైర్ చుట్టకుండా వెళ్తున్నప్పుడు దానిలో పవర్ని తాత్కాలికంగా నిల్వ చేసుకోగలదు. ఒకవేళ అటువైపు ఇంకొక చుట్ట ఉన్నట్లయితే దానిలో కూడా పవర్ వెళ్ళగలదు. ఎనిమిదవది ట్రాన్స్ఫార్మర్. రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మధ్య విద్యుత్ ప్రవహించడానికి ఇవి ఉపయోగపడతాయి. దీనివల్ల వోల్టేజ్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఒక ఇనుప కడ్డీకి ఒకవైపు ప్రైమరీ కాయిల్, రెండో వైపు సెకండరీ కాయిల్ ఉంటాయి. తొమ్మిదవది రిలే. రిలే అంటే ఆటోమేటిక్ స్విచ్ అన్నమాట. మన పొలాల దగ్గర ఉంటాయి కదా, అవే అన్నమాట. దీనిలో ఏం జరుగుతుందంటే ఒక కాయిల్ గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అది మ్యాగ్నెటిక్గా మారడం జరుగుతుంది. సో అందువల్ల దాని కిందనున్న స్విచ్ని ఆకర్షిస్తుంది. సో ఇవి రెండు కలిసి స్విచ్ లాగా పనిచేస్తాయి. నెక్స్ట్ది క్రిస్టల్ ఆసిలేటర్. వీటిని గడియారాల్లో వాడతారు. ఇందులో క్వార్ట్జ్ క్రిస్టల్, ఆసిలేటర్ సర్క్యూట్, కెపాసిటర్స్ ఉంటాయి. దీనిలో పవర్ సప్లై చేసినప్పుడు క్రిస్టల్ ఒక ఫిక్స్డ్ నిర్దిష్టమైన వైబ్రేషన్స్ని ఇస్తుంది. ఇవి చాలా ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని అనలాగ్ వాచెస్లో వాడతారు. నెక్స్ట్ది యాంటెనా. యాంటెనా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని పంపగలదు అండ్ గ్రహించగలదు. దీన్ని ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ అంటారు. ఇది టీవీ, రేడియో, మొబైల్స్, వైఫై, బ్లూటూత్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి వాటిలో వాడతారు.